ఇవాళ ప్రపంచం మొత్తం కూడా హోమ్ ఫుడ్స్ మీద ఆధారపడింది. వ్యాపారవేత్తలు ఎవరంటే హోమ్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రధానమైన వ్యాపారం, గ్యారెంటీ వ్యాపారం కూడా. ఈ రోజున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మంది ఎవరైనా చేయగలిగేది ఈ ఇండస్ట్రీ. ఈ 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము ఈ చేతులతో అనేకమైన రిబ్బన్లు ఈ మా తూర్పు నీళ్ళు కట్ చేసామంటే అది ఫుడ్ ఇండస్ట్రీ మాత్రం ఎక్కువ భాగం. దాంతోపాటు బట్టలు. సో ఇవాళ చంద్రబాబు గారికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. అప్పుడే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పేదరికం నుంచి కాపాడగలిగేది. ఎప్పుడంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలా, లేకపోతే ఒక ఉద్యోగస్తున్నా కావాలి. ఉద్యోగ కల్పన లేకపోతే వ్యాపారాలకి వెసులుబాటు కల్పించడం, యూత్ని ఎంకరేజ్ చేయడం, వీటి ఉద్దేశాల్లో ఇవాళ మన అనుమోలు హోమ్ ఫుడ్స్ దానిలో మరి ఎంతమంది వర్కర్లు పనిచేస్తారు మీరు లెక్కేస్తే నాకు తెలిసి మినిమంగా 100 మంది పైగా అటు కార్ఖానాలో తయారీదారులు కానీ ఇక్కడ సేల్స్లో కానీ మరి 100 మంది పైగా మరి హోల్సేల్గా వెళ్తే దీని మీద అనేక మంది చిన్నగా పెట్టుకుని ఇక్కడ హోల్సేల్గా తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు కానీ కొన్ని 100 మంది అని ఉపాధి పొందుతారు. అది బిజినెస్ యొక్క గొప్పది. అది ఒక ఎంప్లాయీ తను సంపాదించేందుకు ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి కాపాడగలుగుతాడు. ఒక వ్యాపారం అయితే కొన్ని 100 మందికి సర్వీస్ చేయగలుగుతాడు. సో ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని, ఇలాంటి పరిశ్రమల్ని ప్రోత్సహించాలని చెప్పి మరి స్మాల్ ఇండస్ట్రీ అని రకరకాల కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాలు పథకాల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ప్రయత్నం చేస్తాం. ఏదైనా కూడా ఈ అనుమోలు హోమ్ ఫుడ్స్ అనేది చక్కగా సాగాలని, 10 మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గిఫ్ట్ హ్యాంబర్స్ పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్నితో 1995 నుంచి స్టార్ట్ చేశాను. మొత్తం చేతి హోమ్ మేడ్, అందరూ ఆడపిల్లలే ఉంటారు. స్పెషల్ చెక్కలు, సగ్గుబియ్యం చెక్కలు స్పెషల్. అయితే మామూలుగా దీంట్లో చాలా మంది ఆడపిల్లలకే నేను ఉపాధి కల్పించానండి. 100 మంది దాకా ఆడపిల్లల పైన. ఇంకా అన్ని పచ్చళ్ళు, కారపళ్ళు, స్వీట్స్, హాట్స్, హోమ్ ఫుడ్స్ సంబంధించి ఇది మొత్తం నా ఓనండి. నా పేరు శ్రీదేవి. మా ఆయన గారి పేరు బాలాజీ ప్రసాద్.